అహ్మదాబాద్ లండన్ విమానం రద్దుపై ఎయిర్ ఇండియా క్లారిటీ ఇచ్చింది. సాంకేతిక లోపం కారణంగా రద్దు చేయలేదని తెలిపింది. విమానం సిద్ధంగా లేకపోవడం వల్లే ట్రిప్ క్యాన్సిల్ చేయాల్సి వచ్చిందని చెప్పింది. ఆ విమానంలో టికెట్లు బుక్ చేసుకున్న వారికి రీఫండ్ ఫెసిలిటీ కల్పిస్తున్నామని తెలిపింది. అలాగే ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా అకామిడేషన్ కోసం హోటల్ సదుపాయం కల్పిస్తామన్నారు. ఈ మధ్యాహ్నం 1:10 అహ్మదాబాద్ నుంచి లండన్ కు AI 159 విమానం బయలుదేరాల్సి ఉంది. 200 మంది ప్రయాణికులు టికెట్లను బుక్ చేసుకున్నారు. అయితే చివరి నిమిషంలో విమానాన్ని రద్దు చేశారు. సాంకేతిక లోపం కారణంగా విమానం రద్దు చేసినట్టు సమాచారం వచ్చింది. అయితే విమానం రెడీగా లేనందున రద్దు చేశామని ఎయిర్ ఇండియా చెప్తోంది. ఈ నెల 12న అహ్మదాబాద్ లో AI 171 విమానం కుప్పకూలింది. మృతులకు గౌరవార్థంగా AI 171 నెంబర్ ని ఎయిర్ ఇండియా రద్దు చేసింది. అదే నెంబర్ స్థానంలో AI 159 నెంబర్ ను కేటాయించారు. ఇప్పుడు అందులోనూ సమస్య తలెత్తింది. దీంతో ఎయిర్ ఇండియా ఫ్లైట్ అంటేనే ప్రయాణికులు భయపడుతున్నారు. రైట్, అహ్మదాబాద్ లండన్ విమానం రద్దుపై ఎయిర్ ఇండియా వివరణ ఇచ్చింది. పూర్తి వివరాలు మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు. అక్షయ, ఏదైతే అహ్మదాబాద్ విమాన ప్రమాద ఘటన తర్వాత ప్రతి ఒక్కరు కూడా విమాన ప్రయాణం అంటే కొంత టెన్షన్ పడుతున్నటువంటి పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. సో దాంట్లో భాగంగానే ఈరోజు మళ్ళీ సేమ్ అదే రూట్ అంటే అహ్మదాబాద్ కు లండన్ వెళ్లాల్సినటువంటి విమానాన్ని ఒకసారిగా ఎయిర్ ఇండియా రద్దు చేసినటువంటి ఒక వార్త దేశవ్యాప్తంగా కూడా సంచలనం సృష్టించింది. ఎందుకంటే ఆ గతంలో అంటే ఏదైతే 12వ తేదీన ఎయిర్ ఇండియా 171 విమానానికి బదులుగా అక్కడ జరిగినటువంటి ఆ ప్రమాదాన్ని దృష్టిలో పెట్టుకొని ఆ నెంబర్ ను కూడా రద్దు చేశారు. ఇప్పుడు కొత్తగా ఆ నెంబర్ ను 159 గా మార్చినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఎందుకు విమానం రద్దయింది అనేటువంటి అంశంలో కనుక పరిశీలిస్తే ఒకవైపు అంటే గత ప్రమాదం తర్వాత ఏ విధంగా అయితే ఆ ఫ్లైట్ లో ఉన్నటువంటి 241 మంది మృత్యువాత పడితే, అంతేకాదు వాళ్ళందరినీ కూడా గుర్తించడానికి ఇప్పటికే పెద్ద ఎత్తున DNA పరీక్షలు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో వీళ్ళందరూ కూడా టెన్షన్ పడ్డారు. ఎందుకు జరిగింది ఇది, మళ్ళీ ఏమైనా సాంకేతిక సమస్య ఉందా అనేటువంటి ఒక చర్చ జరిగినటువంటి పరిస్థితి కనిపించింది. కానీ కొద్దిసేపటి క్రితమే ఎయిర్ ఇండియాకి సంబంధించి ఒక అధికారిక ప్రకటన కూడా విడుదలైంది. దాని ప్రకారం ఏంటంటే ఎయిర్ ఇండియా విమానం సరిగ్గా అంటే సిద్ధంగా లేకపోవడం వల్లనే రద్దు చేశాము, కానీ ఎటువంటి టెక్నికల్ ఇష్యూస్ లేవని చెప్పి ఎయిర్ ఇండియా స్పష్టంగా ఒక ప్రకటన చేసింది. కానీ ఒక టైం ప్రకారం ఖచ్చితంగా ఒక ఫ్లైట్ ఏ విధంగానైతే టైం మెన్షన్ చేస్తారో దానికి అనుగుణంగానే రెడీగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. కానీ అలా కాకుండా ఎందుకు రద్దు చేశారనే దాని మీద కూడా పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నటువంటి పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే అక్కడ ఎవరైతే క్యాన్సిల్ చేసుకున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా రీఫండ్ చేసేందుకు ఎయిర్ ఇండియా సిద్ధంగా ఉందంటూనే మరోపక్క ఎవరైతే తమ జర్నీని కంటిన్యూ చేయాలనుకుంటున్నారో వాళ్ళందరికీ హోటల్ ఫెసిలిటీ, దాంతో పాటు ఇతర ఫెసిలిటీస్ కూడా అరేంజ్ చేశామని చెప్పి స్పష్టంగా చెప్పారు. అయితే ఇప్పుడు మాత్రం ఎయిర్ ఇండియా ఒక స్పష్టమైనటువంటి ప్రకటన చేస్తుంది. ప్రయాణికుల భద్రత విషయంలో ఎటువంటి రాజీ పడేది లేదు, ఖచ్చితంగా వాళ్ళ భద్రతకు మా ప్రాధాన్యత ఉంటుందని చెప్పి ఒక స్పష్టమైనటువంటి ప్రకటన చేసింది. వాస్తవానికి ఈ రోజు మధ్యాహ్నం 1:10 ఎయిర్ ఇండియా విమానం లండన్ కు బయలుదేరాల్సింది. అంటే నిజంగా చెప్పాలంటే ఏదైతే 12వ తేదీన ఉన్నటువంటి షెడ్యూల్ ఉందో దాని ప్రకారమే ఈ విమానం కూడా బయలుదేరాల్సి ఉంది. కానీ 200 మంది ప్రయాణికులు ఇందులో ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఇప్పుడు తీవ్ర ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తానికైతే ఎయిర్ ఇండియా కావచ్చు, లేదంటే విమాన ప్రయాణం అంటే మాత్రం ప్రయాణికులంతా కొంత టెన్షన్ పడుతున్నటువంటి పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. రాజు, అంటే విమానం రెడీగా లేదు అని ప్రకటించింది. రెడీగా లేదు అంటే ఆ రీజన్ ఎలా చూడాలంటారు? అంటే టెక్నికల్ ఇష్యూ కాదు అని కూడా కోట్ చేసింది ఎయిర్ ఇండియా, ఏం చెప్తారు? ఎయిర్ ఇండియా చెప్తుంది మాత్రం టెక్నికల్ ఇష్యూ కాదు అని చెప్తుంది. కానీ ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితిని కానీ ఇతర అంశాలను మనం ఒకసారి పరిశీలిస్తే ఖచ్చితంగా ఈ విషయంలో కొంత ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ప్రయాణికులంతా ఫ్లై అంటేనే టెన్షన్ పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ఒకవైపు ఎప్పుడు ఏం జరుగుతుంది, విమానాల్లో కొంత చిన్న జరుకు కనిపించినా సరే అహ్మదాబాద్ లో జరిగినటువంటి
ఆ పరిస్థితిని ప్రతి ఒక్కరు గుర్తు చేసుకుంటూ టెన్షన్ పడుతున్నారు. సో ఈ పరిస్థితుల్లో నిజంగా ఎయిర్ ఇండియా ఫ్లైట్ రెడీగా లేకపోయినప్పటికీ ఎందుకు బోర్డింగ్ ఇవన్నీ స్టార్ట్ చేస్తామన్నారు, ఎందుకు టైమింగ్ ఇచ్చారన్న దాని పేరు కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఏదేమైనా ప్రయాణికులను అక్కడ ఉన్నటువంటి వాళ్ళ కుటుంబాలను వీళ్ళందరినీ కూడా పరిగణలోకి తీసుకొని ఖచ్చితంగా సేఫ్టీకి మాత్రం ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పి ప్రయాణికులంతా డిమాండ్ చేస్తున్నారు. దానికి అనుగుణంగానే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఒకవైపు ఎయిర్ ఇండియా చెప్పినటువంటి విషయం వాస్తవమైనప్పటికీ కూడా జనాలు కొంత నమ్మడానికి భయపడుతున్నారు. ఎందుకంటే గత 2 రోజులుగా ఎక్కడికెక్కడ ఎయిర్ ఇండియాకి సంబంధించినటువంటి బోయింగ్ విమానాలన్నింటినీ కూడా తనిఖీలకు సంబంధించినటువంటి ఇష్యూస్ కావచ్చు, టెక్నికల్ ఇష్యూస్ కి సంబంధించినటువంటి సమస్యలు కావచ్చు, వీటన్నిటిని పరిగణలోకి తీసుకుంటూ కొంత టెన్షన్ పడుతున్నటువంటి పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. అక్షయ. ఓకే రాజు.